సూరజ్, అల్టిమేట్ గా ముఖ్యమంత్రి వ్యవహార శైలి వల్లే ముఖ్యంగా తెలంగాణకు నష్టం జరుగుతుందో నాకు అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలు కూడా కొన్ని ఈక్వేషన్స్ మారిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఏం జరగబోతుందని భావించాలి? స్వేచ్ఛ ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే ప్రభుత్వాలు ఎట్లా నడవాలి అంటే ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే పూర్తిగా రివర్స్గా జరుగుతుంది. ముందు నిర్ణయం తీసుకొని తర్వాత ఆలోచిస్తున్నారు. అందువల్లే ఈ సమస్య తలెత్తుంది. ఇవాళ అదాని వ్యవహారమైనా కానీ అదే కోణంలో చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ కొత్తగా తెలిసిందా అదాని తప్పుడు వ్యవహారం అంటే అమెరికాలో కేసు అయిన తర్వాతనే తెలిసిందా? గతంలో రేవంత్ రెడ్డి కానీ ప్రభుత్వ పెద్దలకు కానీ తెలియదా అదాని వ్యవహార శైలి ఏంటనేది? ఇంత పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. రాహుల్ గాంధీ గతంలో కూడా దేశవ్యాప్తంగా పర్యటిస్తూ అదాని వ్యవహారాలు అదాని పెట్టుబడులకు సంబంధించి పెద్ద ఎత్తున ఓపెన్గానే చర్చించారు. మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా ఫిక్స్ అయిన క్రమంలోనే రాహుల్ గాంధీలో కూడా చైతన్యం వచ్చిందా అనే ప్రశ్న తలెత్తుంది. అలాగే ఇది యూటర్న్ల ప్రభుత్వం అని కూడా చెప్పాల్సి ఉంటుంది. అయితే రెండు అంశాలను ఈ ప్రభుత్వం ఫాలో అవుతుంది. ఒకటి ఏంటంటే ఏదైనా నిర్ణయం తాత్సారం చేయాలంటే ఒకటి సబ్ కమిటీ వేయడం, లేదా ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం, యూటర్న్ చేయడం. ఇట్లా చూసుకుంటే కనుక మనం తాజాగా ఉదంతాలు 2-3 తీసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఒక 2-3 అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి హైడ్రాకు సంబంధించిన నిర్ణయం యూటర్న్ తీసుకుంది ప్రభుత్వం అనే వాదన ఇప్పటికే గట్టిగా బలంగా వినిపిస్తుంది. మరోవైపు మూసీకి సంబంధించిన సుందరీకరణ కావచ్చు లేదా రిజువనేషన్ అంటున్నారు. మూసీ నది రిజువనేషన్కి సంబంధించిన ప్రాజెక్టు కూడా ఇప్పటివరకు తాత్కాలికంగా నిలిపివేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఆదేశాలు అందాయని చెప్పేసి కూడా తెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అదాని పెట్టుబడులు కూడా వెంటనే తిరస్కరించాలి, ఆ 100 కోట్లను తిరస్కరించాలి, లేదా అదానికి సంబంధించి వెంటనే ఒక వ్యతిరేక ప్రకటన చేయాలని చెప్పేసి కూడా హైకమాండ్ నుంచి ముఖ్యమంత్రికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ద్వారా ఆదేశాలు అందాయని చెప్పేసి ఈ నేపథ్యంలోనే యూటర్న్ల ప్రభుత్వంగా ఇది పేరు పొందిందని చెప్పాల్సి ఉంటుంది. అంటే గతంలో చూసుకుంటే హైడ్రా నిర్ణయంలో యూటర్న్ చేసింది ప్రభుత్వం. తర్వాత మూసీ రిజర్వేషన్కి సంబంధించి కూడా యూటర్న్ తీసుకుంది. ఇప్పుడు అదాని వ్యవహారంలో కూడా యూటర్న్ తీసుకుంది. అంటే ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన ప్రభుత్వము నిర్ణయం తీసుకొని ఆలోచిస్తుంది. ఇక్కడే తేడా కొడుతుంది. ఇదే ఖచ్చితంగా ప్రజా సంక్షేమానికి కావచ్చు, విస్తృత ప్రజా ప్రయోజనాలను దెబ్బకొట్టే విధంగా సాగుతోందని చెప్పేసి ఆరోపణ ప్రభుత్వం పైన. అంటే రేవంత్ రెడ్డి సర్కారు అధికారులతో పూర్తి స్థాయిలో సమీక్షించి పునఃసమీక్ష చేసుకొని 1-2 సార్లు ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకోవాలి. కానీ అధికారుల నుంచి సహకారం అందట్లేదా, లేకుంటే ముఖ్యమంత్రి లేదా ప్రభుత్వ పెద్దలు అధికారుల సలహాలు కోరడం లేదా? ఎందుకంటే బ్యూరోక్రసీ ఉన్నదే సలహాలు ఇవ్వడానికి, ప్రభుత్వాన్ని నడపడానికి. ఆ బ్యూరోక్రసీ నుంచి సరైన సలహాలు రాజకీయ నాయకులకు అందట్లేదా, లేదా రాజకీయ నాయకులతో సమన్వయంతో పనిచేయడానికి బ్యూరోక్రాట్లు సంసిద్ధంగా లేరా? అలాంటి ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇది అయితే కాలయాపన చేసే క్రమంలో సబ్ కమిటీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వంగా, లేదా ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలను వెనక్కి తీసుకున్న యూటర్న్ ప్రభుత్వంగా పేరు పొందిందని చెప్పాల్సి ఉంటుంది. స్వేచ్ఛ. రైట్ సూరజ్, ఏదేమైనా కూడా అదాని వ్యవహారంలో ఈ 100 కోట్లకు సంబంధించిన విషయం ఒక పక్కన పెట్టేసేస్తే మిగతా పెట్టుబడులకు సంబంధించిన అంశాలకు సంబంధించి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి కావచ్చు, కాంగ్రెస్ వ్యవహార శైలి కావచ్చు, మాట్లాడుతున్న మాటలకి చేతలకి పొంతన లేకపోవడం, వీటికి సంబంధించి ఎందుకు రేవంత్ రెడ్డికి ఇంత బలమైన బంధం అదానితో అనే ఒక ప్రశ్న వస్తుంది. దీంతో పాటు కూడా ఇది కేవలం రేవంత్ రెడ్డికి మాత్రమేనా, లోపాయికారిగా కాంగ్రెస్ కి కూడా ఇంకేదైనా ఉందా అన్న అనుమానాలు మాత్రం బలపడుతున్నాయి.